ఉన్నాము. मत्तू में जो आत्मिक गुप्त बातें हैं उन बातों को हम जान रहे थे. మరి క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మనము हम अपने आप को मसीह कहते हैं. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. हम अपने आप को मसीह कहते हैं. కానీ క్రైస్తవుడైన వాడు కొన్ని ఆధ్యాత్మిక విలువలు వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. तो जो मसीह है वो आत्मिक कीमती बातों को और उनकी गहराइयों को अच्छी तरह समझना होगा. అలా మనము మన హృదయాలలో ఆ సత్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం అన్ని విషయాలలో కూడా ధైర్యంగా ఉంటాం, ప్రభువుకు దగ్గరగా ఉంటాం. इस प्रकार वचन की सच्चाई हमारे अंदर बने रहने से हम हिम्मत से रह पाएंगे और परमेश्वर का निकट भी रहेंगे. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, మనం క్రీస్తును కలిగి ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. క్రైస్తవ్యంలో ఉన్న వాటిని जो मसीह में है और इस संसार में रहते हुए और मसीह के बारे में, ईश्वर और मसीहत्व के बारे में कुछ बातों को हमें अच्छी तरह जानना होगा. రండి బైబిల్ అందరం తీసి आइए बाइबल ग्रंथ को खोले. 1 పేతురు पहला पत्रस 2వ అధ్యాయము 24 గనక మనం చదివితే दूसरे अध्याय का 24वें वचन पढ़ेंगे तो ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. हर एक ध्यान से सुनेंगे. 1వ పేతురు पहला पत्रस 2వ అధ్యాయము 24వ వచనం. दूसरे अध्याय का 24वां वचन. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అని రాయబడి ఉంది. वे आप ही हमारे पापों को अपने देह पर लिए हुए क्रूस पर चढ़ गया, जिससे हम पापों के लिए मरकर धार्मिकता के लिए जीवित बिताए. ఇక్కడ ఏమి రాయబడి ఉంది? क्या लिखा गया है? మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే आप ही हमारे पापों को अपने देह पर लिए हुए क्रूस पर चढ़ गया, जिससे हम पापों को के लिए मरकर धार्मिकता के विषय में जीवन बिताए. ఇక్కడ మన అర్థం ఏంటంటే इसका अर्थ क्या है कि మనము క్రీస్తుని యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మన పాపముల విషయమే మనం చనిపోయాం. जब हमने यीशु मसीह पर भरोसे किए तो हमने अपने पापों के विषय में मर गए हैं. మన పాపముల విషయమై మనం చనిపోయాం. हम अपने पापों के विषय में हम मर गए हैं. కానీ ఇప్పుడు నీతి విషయమై జీవిస్తున్నాం. मगर अभी हम धार्मिकता के विषय में जीवित है. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, हम ध्यान से समझने वाली बात है, మనం పాపముల విషయమై చనిపోయాము, हम तो पापों के विषय में तो मर चुके हैं, నీతి విషయమై జీవిస్తున్నాం. धार्मिकता के विषय में जीवित है. ఎందుకంటే क्योंकि ఇక్కడ పేతురు గారు రాస్తున్నాడు, यहाँ पत्रस कहता है యేసు ప్రభువు శరీరమందు మన పాపాలనంట మ్రాను మీద మోసుకుని వెళ్ళాడట. यीशु मसीह ने अपने देह पर हमारे पापों को उस क्रूस के ऊपर उठा के लेके गया. ఎందుకని? क्यों? క్రీస్తులో మనం జీవించేటట్లు ముందు మన పాపముల విషయం మనం చనిపోయినట్లుగా జీవించాలి. अगर मसीह में जीना हो तो हम पहले अपने पापों के विषय में हम मर गए समझकर जीना चाहिए. అంటే ఇప్పుడు మనం నీతి విషయంలో మనం జీవిస్తున్నాం, ऐसा में हम धार्मिकता के विषय में ही जीवित పాప रहे. విషయంలో మనం చనిపోయాం. पापों के विषय में हम मर चुके हैं, ఇక మనం పాపం చేయకూడదు. इसलिए आगे को पाप नहीं करनी चाहिए. ఇక పాపం చేయటం ఇక్కడ ఛాయిస్ లేదు. आगे को पाप करने को कोई मौका ही नहीं है. ఆజ్ఞను ఉల్లంఘించడానికి కూడా ఛాయిస్ లేదు. ఇక आज्ञा को उल्लंघन करने का लिए भी कोई अवसर नहीं है. ఎందుకని? क्यों? క్రీస్తులో ఉన్న మనము मसीह में रहने वाले हम, యేసు ప్రభువులో మనం మనం పాప విషయంలో చనిపోయాం. तो मसीह यीशु के द्वारा हम पापों के विषय में मर चुके हैं. అంటే దేవుని ఆజ్ఞలను మనం ఇక ఉల్లంఘించకూడదు. इसलिए परमेश्वर की आज्ञाओं को हम उल्लंघन नहीं करनी चाहिए. గలతీయులకు రాసిన పత్రికలో गलतियों के लिए लिखी हुई पत्री में పౌలు గారు ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు. पौलुस एक अच्छे विषय को यहाँ पर बताते हैं. గలతీయులకు రాసిన పత్రిక गलतियों की लिखी हुई पत्री 4వ అధ్యాయం, 4 अध्याय. రండి గలతీయులకు రాసిన పత్రిక गलतियों की लिखी हुई पत्री 4వ అధ్యాయం 9, 10 గనక మనం చదివితే 4 अध्याय का 9 और 10 वचन पढ़ेंगे तो 4వ అధ్యాయము 9, 10 విషయములను చదువుదాం. 4 अध्याय का 9 और 10 वचन पढ़ेंगे. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనయునైన మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా అంటున్నాడు. ఇక్కడ 9वें वचन में लिखा है, पर अब जो तुमने परमेश्वर को पहचान लिया
वरन परमेश्वर ने तुमको पहचाना, तो इन निर्बल और निकम्मी आदि शिक्षा की बातों की ओर क्यों फिरते हो, అంటే जिसके तुम दोबारा दास होना चाहते हो। అంటే మనం ఇప్పుడు పాపం విషయం చనిపోయాము, यानी कि पाप के विषय में हम मर चुके हैं, నీతి విషయమై हम జీవిస్తున్నాము. धर्मिता के विषय में जीवित है। మళ్ళీ ఆ ఆచారాలు, మళ్ళీ ఆ మూల పాఠాలు, మళ్ళీ వాటి కొరకు మనం ఎందుకు వెళ్ళాలి? फिर से उस आदि शिक्षा की ओर हमें क्यों जाना है, ఎందుకు వెళ్ళాలి? क्यों जाना है। ఇక్కడ మంచి మాట అంటున్నాడు. यहाँ पे एक अच्छी बात कहता है, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. कहता है अब जो तुमने परमेश्वर को पहचान लिया, वरन परमेश्वर ने तुमको पहचाना है। దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు, परमेश्वर ने आपको पहचाना है, మీరు దేవుని ఎరిగి ఉన్నారు. आप भी परमेश्वर को पहचाना అంటే है। మనం దేవుని ఎరిగి ఉన్నాం, यानी कि हम परमेश्वर को पहचाना है, దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. परमेश्वर हमको पहचाना है। కాబట్టి మన ఇరువురికి ఒక స్నేహం. इसलिए हमारी बीच में एक मित्रता है। పాపాల విషయమై యేసు ప్రభు మ్రాను మీద చనిపోయాడు కాబట్టి, पापों के विषय में यीशु मसीह क्रूस में मर गए, इसलिए కాబట్టి ఇక మనం పాప విషయమై మనం ఇక జీవించకూడదు. इसलिए हम पापों के लिए हमें नहीं जीना चाहिए। అందుకని ఏమంటాడంటే, इसलिए क्या कहता है, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. तो कहता है जिनके तुम दोबारा दास होना क्यों चाहते हो। ఏటి గురించి చెప్తున్నాడు తెలుసు ఇక్కడ? किस विषय को लेकर पता है? ఆచారాలు, వ్యవహారాలు. तो परंपराएं, आचार व्यवहार के बारे में। हमारे పితరులు, हमारे పితరులు చేసినటువంటి ఆ పాప విషయాలలో, ఆ ఆచార విషయాలలో మనం ఎలా ఉన్నామో చెప్తున్నాడు ఇక్కడ. तो बताता है हमारे पूर्वजों ने जो आचार व्यवहार कैसे किए थे, उस बात को लेकर बताते हैं। ఏమంటారు తెలుసు ఇక్కడ 10వ వచనంలో? क्या कहता है 10वें वचन మీరు में, దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. तुम दिनों और महीनों और नियम समयों और वर्षों को मानते हो। ఇక అర్థం ఏంటి? ये कहने का मतलब क्या है, మనం దినాలని, हम दिनों को, తర్వాత महीनों को మాసాలని, और समयों को, సంవత్సరాలని, वर्षों को मानते हैं, ఇవన్నీ మనం ఉత్సవ కాలాలు, और निमित्त समयों को, ఆ పండుగ దినాల్లో చేసే ఆచారాలు. तो पर्व के दिन में करने वाला आचार व्यवहारों में, పండుగ దినాలలో ఆచారాలు చేస్తాం, तो त्योहार के समय तो आचार व्यवहार करते हैं, అమావాస్యలు, పౌర్ణాలు పాటిస్తాం. और अमावस्या और पौर्णिमा के भी नियम मानते అంటే हैं। మన పితరులు ఏదైతే దేవునికి విరుద్ధంగా చేశారో అది మనం చేయకూడదు. यानी कि हमारा पूर्वजों ने जो कुछ परमेश्वर के विरुद्ध किया था ना, उसे हम नहीं करना चाहिए। ఎందుకని మనం చేయకూడదు అంటున్నాడు? क्यों हम नहीं करनी चाहिए बोलता है। 9వ వచనం చక్కగా చెప్పాడు. 9वें वचन में बताया था ना, మీరు దేవుని ఎరిగిన వారు, तुम तो परमेश्वर को जानने वाले हो అయితే దేవుని చేత ఎరగబడిన వారు. और परमेश्वर के द्वारा भी पहचाना गए हो। వాళ్ళంటే దేవుని లేరు వాళ్ళకి, तो हमारे पूर्वज तो परमेश्वर के में नहीं थे, వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు. परमेश्वर को जानने वाले नहीं थे। మనమైతే దేవుని ఎరిగి ఉన్న వాళ్ళం. हम तो परमेश्वर को जानने वाले हैं। మళ్ళీ మన పితరులు చేసిన తప్పులు మనం ఎందుకు చేయాలి? फिर से हमारे पूर्वजों की जैसी गलती हमें क्यों करनी है। అమావాస్యలను పాటిస్తాం, वो तो अमावस्या का नियमों का पालन करते हैं, అమావాస్యల రోజు పూజలు చేస్తారు, तो उस दिन वो लोग अमावस्या में पूजा भी करते हैं, ఉత్సవ కాలం రోజు పూజలు చేస్తారు, और पर्व के दिन में पूजा करते हैं, సంవత్సరాలను ఆచరిస్తారు, तो वर्षों का मानते हैं, దినాలు. दिनों को। ఈ దినం మంచిది కాదు. आज के दिन अच्छे नहीं बोलते। మీలో ఎంతమంది జాగ్రత్తగా ఆలోచించండి, ఈ దినం మంచిది కాదు, ఈ దినం మంచిది, ఈ రోజు మంచి రోజు, ఈ రోజు మంచి రోజు కాదు, ఎంతమంది ఆలోచిస్తున్నారు? आप में से कितने लोग ऐसा है आज का दिन अच्छा नहीं है, फलाना दिन अच्छा है, फलाना दिन अच्छा नहीं है करके कितने लोग इस बात को मानते हैं, नियम मानते हैं। ఈ పౌర్ణాలు ఈ యొక్క అమావాస్యలు పాటిస్తున్నారు. कितने लोग पौर्णमी और अमावस्या का नियमों को भी पालन करते हैं। చాలా మంది కొత్త ఇల్లు కొనుక్కుంటారు, कई सारे लोग हैं जो नया घर खरीदते हैं, కొత్త ఇల్లు కొనుక్కుంటారు. घर खरीदते हैं, కొనుక్కున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? खरीद के क्या करते हैं, ఇంట్లో పాలు పొంగించాలంటారు. तो कहता है कि दूध उबालना होगा चूल्हे के ऊपर। కొత్తగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు नए नए में जब घर ओपन करते हैं ఆ పొయ్యి మీద అంట పాలు పెట్టి तो चूल्हे के ऊपर दूध रखेगा, ఆ పాలు అంట పొంగించాలంట. तो उबाल आना है, नीचे गिरना है। అసలు పాలు పొంగిపోవటం ఎంత తప్పు? तो दूध इस तरह उबाल के गिरना कितना गलत लगता है। అంటే నీ నిర్లక్ష్యంగా ఉన్నాను అర్థం. यानी कि लापरवाही से हो तभी तो दूध गिरता है। ఒకవేళ నీ భార్య अगर आपकी पत्नी రోజు పాలు అట్లా పొంగిపోయి చేస్తుంది అనుకో, हर दिन इसी प्रकार दूध को उबाल के नीचे गिरा रही, समझिए, నువ్వేమంట? ऐसे में आप क्या कहोगे, ఏం పాలు ఊరనే వస్తున్నాయా? दूध फालतू में आ रहा है, డబ్బులు పెట్టుకుంటున్నావు, पैसे से मोल लेते हैं, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు? क्यों इतना दूध बर्बाद करते हो, ఎందుకు ఇట్లా పాలు అన్ని పోగొడుతున్నావు రోజు? क्यों
हर दिन इस तरह दूध को बेकार कर रहे हैं। ఎందుకు పాలన్నీ నేల పాలు చేస్తున్నావు तो सारा दूध को मिट्टी के में डाल रहे करके बोलेगा ना, అంటాం మనమా बोलेंगे कि नहीं? అంటాం. बोलेंगे. కానీ ఆచారంగా ఏం చేస్తున్నాం? लेकिन परंपरा के अनुसार हम क्या करते हैं? మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు जब नया घर में प्रवेश ఆ करते ఇంట్లోకి हैं వెళ్ళేటప్పుడు तो उस घर में जाते वक्त కొబ్బరికాయలు కొట్టాలి, नारियल फोड़ना है, పాలు పొంగించాలి, दूध को उबाल के घेराना है, ద్వారబంధాలకు ఆకులు కట్టాలి, अदर द्वार में पत्तों को बांधना है, తమలపాకులు కట్టాలి, तो पान के पत्ते भी बांधते हैं, రాగి मामिड़ी पत्ते, తమలపాకులు కడతారు, తమలపాకులు కడతారు, पान के पत्ते बांधते हैं రాగి కడతారు, రాగాకులు కడతారు, और రాగికి रागी పీపుల్కి पीपल के पत्ते भी बांधते हैं, పసుపు పోస్తారు గడపలకి, हल्दी लगाते हैं, పశువులు గడపలకు పోతారు, हल्दी भी लगाते हैं चौकट में, ఎర్ర రంగుల్ని ఆ గులాల్ని వాటిని బొట్లు పెడతారు. तो कुमकुम की बिंदिया भी लगाते हैं। ఇప్పుడు పౌలు అంటాడు, पौलुस कहता है మీరు దేవుని ఎరిగి ఉన్నారు కదా, మీరు దేవుని ఎరిగిన వారు కదా, तुम तो परमेश्वर को जानने वाले हैं ना, దేవుడు కూడా మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు కదా. परमेश्वर भी आपको पहचानता है। ఎట్లా ఎరుగున్నాడు దేవుడు మనల్ని? किस तरह पहचानता है ఆయన परमेश्वर మన हमको? కోసం మ్రాను మీద వేలాడి చనిపోయి అంటున్నాడు. तो कहता है कि यीशु मसीह हमारे लिए क्रूस में मर गया करके बोलता है। ఇప్పుడు మళ్ళీ బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాఠంతో ఎందుకు తిరుగుతున్నారు మీరు? कहता है वो निर्बल और निकम्मे आदि शिक्षा की ओर क्यों जाते हो? ఎంతమంది క్రైస్తవులండి ఈ రోజు? कितने मसीही लोग ऐसा है आजकल? ఈ రోజులు ఎంతమంది క్రైస్తవులు మనం చూస్తున్నాం? ऐसा मसीहों को कितने को देखते हैं हम? మళ్ళీ అయ్యే ఆచారాలు, మళ్ళీ అయ్యే వ్యవహారాలు. फिर से वो परंपरा में के अनुसार चलते हैं। దేవునికి ఎంత కోపం వస్తుందండి? ऐसे में परमेश्वर को कितना गुस्सा आएगा? ఎంత కోపం వస్తుంది దేవుడు कितना చెప్పండి. गुस्सा आएगा परमेश्वर को? ఆయన కోపం అంటే రగులుకుంటుందంట. तो उनका प्रकोप उमड़ रहा है करके बता। చూడండి देखिए యోహాను సువార్త యోహన్నా సుసమాచాर 3:36 కనుక చదివితే 3:36 में पढ़ेगा तो 3:36 3:36 में చూడండి, देखिएगा, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు గానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద ఉంటుంది. जो पुत्र पर विश्वास करता है अनंत जीवन उसका है, परंतु जो पुत्र की नहीं मानता वह जीवन को नहीं देखेगा, परंतु परमेश्वर का क्रोध उस पर रहता है। అర్థమవుతుందా? समझ में आ रहे? దేవుని కోపం వచ్చిందంట. परमेश्वर को गुस्सा आएगा ఇప్పుడు कब? కుమారుని యందే విశ్వాసం ఉంచాలి. మనం केवल पुत्र पर ही विश्वास रखना है। నువ్వు నీ కొత్త ఇంట్లోకి వెళ్తున్నావు, शायद आप नए घर में जा रहे हैं, కొత్త ఇల్లు శుభ్రం చేసుకో, नए घर को साफ करो చక్కగా శుభ్రం చేసుకో, अच्छी तरह, దైవదాసుల్ని పిలిపించుకో, प्रभु के दास को बुलाओ, ఇరుగు పొరుగు వాళ్ళని పిలిపించుకో, आसपास के लोगों को बुलाओ, బంధువులను పిలిపించుకో, रिश्तेदारों को बुलाओ, సంఘ విశ్వాసుల్ని పిలిపించుకో, कलिशा के विश्वासियों को बुलाओ చక్కగా ప్రార్థన పెట్టు. और अच्छी तरह प्रार्थना रखो। నీ ఇంట్లో ప్రార్థన అనే ధూపం పైకి వెళ్ళాలి. आपके घर से प्रार्थना की धुआं जो है ऊपर को जाना है। వాక్యం అనే పాలును నువ్వు పొంగించు. तो वचन रूपी का दूध का तुम उबालो। అంటే దేవుని వాక్యం దైవదాసుని ద్వారా బయటకు వస్తున్నప్పుడు तो परमेश्वर के दास के द्वारा परमेश्वर का वचन आता है तो నువ్వు పాలు పొంగెత్తడం కాదు, आप दूध उबालना नहीं, దేవుని దాసుని ద్వారా పాలనే వాక్యాన్ని మనము మన యొక్క ఇంట్లో అది ప్రకటించబడాలి. तो परमेश्वर के दास के द्वारा वचन रूपी दूध को हम सुनाना है लोगों को। కాబట్టి మళ్ళీ ఆచారాలు వ్యవహారాలు చేస్తే ఆ గృహం మీద దేవుని ఆశీర్వాదం ఉండదు. फिर से पहले की जैसे परंपराएं हम करेंगे तो उस घर के ऊपर परमेश्वर का आशीर्वाद नहीं ఆ रहेगा, ఇంటి మీద దేవుని ఆశీర్వాదం ఉండదు. परमेश्वर का आशीष उस घर पर नहीं रहेगा, ఎందుకంటే నువ్వు దేవుని తెలుసుకున్న వాళ్ళు మీరు. क्योंकि आप परमेश्वर को जानने वाले हो। దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. परमेश्वर हमें जानता है। ఎలా ఎరిగి ఉన్నాడండి? कैसे जाना? చూడండి देखिए ఒకసారి మళ్ళీ एक बार देखिए ఆ ఎబ్రాయిం పత్రిక इब्रानियों की लिखी हुई पत्री 9వ అధ్యాయము अध्याय 9 28వ వచనం కనుక మనం చదివితే 28 वचन पढ़ेगा तो అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుట ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉన్న వారికి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. 9:28 इब्रानी में लिखा है, वैसा ही मसीह भी बहुतों के पापों को उठा लेने के लिए एक बार बलिदान हुआ, और जो लोग उसकी बाट जोते हैं उनके उद्धार के लिए दूसरी बार
बिना पाप उठाए हुए दिखाई देगा। ఇక్కడ మనం గమనిస్తే यहाँ ध्यान देगा క్రీస్తు అంట मसीह అనేకుల పాపములను భరించి ఒక్కసారే అర్పింపడ్డాడట. बहुतों के पापों को उठाने के लिए एक ही बार बलिदान हुआ। ఇప్పుడు ఏమంటున్నాడు, अब क्या कहता है? ఏం చెప్తున్నాడు ఎబ్రిల్ పత్రికలో? इब्रानियों की पत्रिका में क्या ఆ कहता है? ఎబ్రిల్తో ఏం చెప్తున్నాడు? उन इब्रानियों से क्या कहता है? తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. जो लोग उसकी बाट जोते हैं ना, उनके लिए बिना पाप उठाए हुए दोबारा दिखाई देगा। అంటే తన కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు. यानी कि जो लोग उसकी बाट जोते हैं। ఇక్కడ అమావాస్యలు, పౌర్ణాలు, పండుగలు, ఉత్సవాలు అంటే పండుగలు చెయ్యొద్దని కదా ఇక్కడ అంటుంది. जैसे अमावस्या और पौर्णमी या तो पर्व के बारे में बताते हैं, पर्व बनाना मना है करके नहीं बोल रहे। పండుగలు చెయ్యొద్దని అంటుంది. पर्व बनाना मना करके नहीं है। పులిపిండితో చేయొద్దు అన్నాడు మన బైబిల్లో. बाइबल कहता है खमीर से नहीं करनी है। అంటే పులిపిండితో అంటే అది వేస్ట్ అయినటువంటి వ్యర్థమైన ఆచారాలతో పండుగ చేయకూడదు. तो खमीर यानी कि व्यर्थ परंपराएं के अनुसार नहीं करना चाहिए ఆ बोलता వ్యర్థ ఆచారాలతో చేస్తున్నారు है। చాలా व्यर्थ మంది. परंपराएं के अनुसार नहीं करना है। చేయరాని కార్యాలు చేస్తున్నారు. जो नहीं करना चाहिए वो ही करते हैं। అందుకని इसलिए ఇప్పుడు యేసుప్రభు రెండోసారి ప్రత్యక్షం అవబోతున్నాడు. तो यीशु मसीह दोबारा दिखाई देने वाला है। మొదటిసారి యేసుప్రభు ఎందుకు వచ్చాడు? पहली बार यीशु मसीह क्यों आए थे? పాపుల యొక్క పాపాలన్నిటిని, మన పాపములన్నిటిని తీసివేయటానికి వచ్చాడు. सभी पापियों का पापों को उठा ले जाने के लिए आए थे। ఈ పాపాన్ని సిలువలో కొట్టివేసి इस पाप को क्रूस में खत्म कर दिया। మన దోషాలన్నిటిని ఆయనే భరించాడంట. हमारे सारा दोष को उन्होंने ही उठा के लेके गया। చూడండి, देखिएगा మన దోషాలన్నీ ఆయనే భరించినట్లుగా చూడండి ఇక్కడ ఒకసారి యెషయా గ్రంథము 25:9 కనుక చదివితే, यशायाह की 25 के 9 पड़ेगा। ఆ దినమున జనులు ఇలాగో నందురు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము. यशायाह 25 का 9 में लिखा है, उस समय ये कहा जाएगा, देखो हमारा परमेश्वर यही है, हम इसी की बाट जोते आए हैं कि वे हमारा उद्धार करे। यहोवा यही है, हम उसकी बाट जोते आए हैं, हम उसे उद्धार पाकर मगन और आनंदित होंगे। యెషయా ప్రవక్త చెప్తున్నాడు పాత నిబంధన భక్తులకి, यशायाह नबी कहता है पुराने नियम के भक्तगणों के लिए, వారు ఆ రక్షకుడు గురించి కనిపెట్టుకున్నారంట. उन्होंने उस उद्धारकर्ता के लिए बाट जोता रहा। ఇక్కడ మన దేవుడు మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయనే రక్షణ, ఆయన రక్షణను బట్టి సంతోషింతుము. तो कहता है वो हमारा परमेश्वर है, यही हमारा यहोवा है, उसके हमारा उद्धार करता है, उस उद्धार की खातिर हम आनंदित हो। ఇజ్రాయేలీలకి యూదులకి మనకి తేడా ఏంటి చెప్పండి? इजरायली और यहूदी और हमारे बीच में क्या अंतर है? ఏంటి తేడా చెప్పండి? क्या अंतर है बताइए? నేను మనం ఎప్పుడు చెప్తున్నాను, मैं हमेशा कहता हूँ వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, उनके लिए व्यवस्था है, వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు, उनके लिए नबी है, వాళ్ళకి ప్రవక్తలు ఉన్నారు. नबी है, ఆ ప్రవక్తలు చెప్పిన మాటలు, उन नबियों की कहने वाली ఆ बातें, ధర్మశాస్త్రం రాయబడిన మాటలు, व्यवस्था में लिखी हुई बातें, దాని కొరకు ఆ రక్షకుడి కొరకు కనిపెట్టుకున్నారు వాళ్ళు. तो उस उद्धारकर्ता के लिए वो इंतजार कर रहे थे। మనకైతే వాగ్దానం ఇవ్వబడింది. तो हमें तो वादा वाचा दिया गया है। ఏమిటా వాగ్దానం అంటే, कौन सा वाचा है? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ద్వారా భూలోకంలో ఉన్నటువంటి అన్ని సమస్త జనులు రక్షించబడాలంట. तो वो बताए गए हैं कि अब्राहम के वंश के द्वारा पृथ्वी पर के सारे वंश के लोग आशीष पाएंगे और उद्धार पाएंगे। రండి आइएगा ఒకసారి మనము జాగ్రత్తగా చూస్తే గలతీయులకు రాసిన పత్రిక, गलतियों की लिखी हुई पत्री, అందరూ తీయండి. आइएगा बाइबल ग्रंथ को खोले। గలతీయులకు రాసిన పత్రిక गलतियों की लिखी हुई पत्री మూడవ అధ్యాయం చూద్దాం. 3 अध्याय 14వ వచనం కనుక మనం చూస్తే, गलतियों का 3:14 में देखेगा तो కింద ఏం రాయబడిందో చూద్దాం. क्या लिखा गया है देखिए। అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఇడిపించెను, శాపము నుండి విమోచించెను. तो यहाँ पे 13 से लिखा है, मसीह ने जो हमारे लिए शापित बना हमें मोल लेकर व्यवस्था के शाप से छुड़ाए, क्योंकि लिखा है जो कोई खाट पर लटकाया जाता है वह शापित है। ये इसलिए हुआ कि अब्राहम की आशीष मसीह यीशु में अन्य जाति तक पहुंचे। అర్థమైందా? ఇక్కడ समझ में आ गया?
ఇక్కడ ఏం రాయబడింది? क्या लिखा गया है? అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా, అంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించి यानी कि परमेश्वर अब्राहम को आशीष दिया, ఆయనకు వాగ్దానం చేశాడు, उनसे वाचा बांधा है, నీ యొక్క మరి సంతానము ద్వారా అన్యజనులందరికీ ఆశీర్వాదం కలుగుద్దని. तुम्हारे संतान के द्वारा सारे अन्य जातियों को आशीष मिलेगा। ఇప్పుడు అందుకని ఏమంటాడంటే, इसलिए क्या कहता है? క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమైపోయాడట. तो अन्य जातियों को भी उद्धार मिलने के लिए मसीह हमारे लिए शापित हो गया। ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. व्यवस्था के शाप से हमें छुड़ाया। ధర్మశాస్త్రం శాపం అంటే అర్థం ఏంటి తెలుసా? व्यवस्था का शाप का मतलब क्या है? ధర్మశాస్త్రములో బలులు కూడా ఇచ్చాడు మనకు. व्यवस्था में बलि के बारे में बताया, అంటే ఒక వ్యక్తి పాపం గురించి ఒక గొర్రెనో ఒక మేకనో వధించాలి. यानी कि हर एक व्यक्ति अपने पाप के लिए भेड़ या बकरी को वध करना होगा। యాజకుడంట ఇజ్రాయేలులో మరి ఆ యొక్క జనాంగం అంతటి పాపం కొనట సంవత్సరానికి ఒకసారి అంట ఆ రక్తము తీసుకొని అతి పవిత్ర స్థలంలోకి వెళ్తాడంట. याजक को साल में एक बार अति पवित्र स्थान में जाना होगा, इजरायलियों के सारे पापों की खातिर जो बलि चढ़ाया गया उसको लेकर। ప్రతిరోజు ఇజ్రాయేల్ గురించి ఉదయం ఒక గొర్రె సాయంత్రం ఒక గొర్రె ప్రతి 2 గొర్రెలు రోజు వధించాలంట. हर दिन सुबह एक शाम को एक इजरायली के खातिर 2 भेड़ को चढ़ाना होगा। అయితే ఆ గొర్రె ఆ మేక ఆ యొక్క మరి ఆ గొర్రె ఆ మేక ఆ దూడ అది యేసు ప్రభువే. तो इसका मतलब वो बछड़ा हो, मेढ़ा हो, बकरी हो, वो मसीह यीशु ही है, ఆ యేసు ప్రభువే ఇప్పుడు. वो यीशु मसीह ही है। अभी అందుకని యేసు ప్రభు ఇక్కడ చూడండి देखिएगा 3వ అధ్యాయంలో చూస్తే गलती की 3रा अध्याय 16వ వచనం గనుక మనం చదివితే 16 वचन में पढ़ेगा तो అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను, ఆ సంతానము క్రీస్తు. अतः प्रतिज्ञा अब्राहम को और उसके वंश को दी गई, वे ये नहीं कहता वंशों को जैसे बहुतों के विषय में कहा, पर जैसा एक के विषय में की तेरे वंश को, और वे मसीह है। అర్థమైందా? समझ में आ गया? ఎవరంట ఆయన? कौन है वो? క్రీస్తు. वो मसीह। కాబట్టి వాళ్ళైతే ఎదురు చూశారు, उन्होंने तो इंतजार किया था, దేవుని యొక్క ఆ రక్షణ కొరకు ఎదురు చూశారంట. परमेश्वर का उस उद्धार के लिए इंतजार कर रहे थे। అందుకని ఇక్కడ యెషయాలో అంటాడు, इसलिए यशायाह कहता है, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహింతుము. इसलिए कहता है यशायाह, देखो हमारा परमेश्वर ये है, हम इसी की बाट जोते आए हैं कि वे हमारा उद्धार करे, इसलिए उसके उद्धार पाकर मगन और आनंदित होंगे। చూసారా? देखा? అంటే यानी कि ఇక్కడ మన పాపములు బట్టి ఆయన సిలువలో మ్రానుపురైన వేలాడని మళ్ళీ గల్తీలకు మనం రాసిన పత్రిక కనుక మనం ఒకసారి చూస్తే फिर गलतियों की लिखी हुई पत्र में देखेगा तो यीशु हमारे पापों की खातिर यानी कि वो खाट पर लटकाए गए करके लिखा है। 14వ वचనం కింద చూస్తే 3 अध्याय का 14 वचन में देखिएगा तो మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుని రాయబడిందని రాయబడి చూసాను అక్కడ 3:14 3 కింద రాశాడు, 3:14 కింద రాశాడు, మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును. ये तो 13 में लिखा है, जो कोई खाट पर लटकाया जाता है वे शापित है, శాపగ్రస్తుడు అంట. वो शापित है। అర్థమవుతుందా? समझ में आ गया? అంటే మ్రాను మీద వేలాడిన అతను శాపగ్రస్తుడు. जो खाट पर लटकाया जाएगा वो शापित है। ఇప్పుడు సిలువ ఏంటి? अब क्रूस का मतलब क्या है? సిలువ అనేది శాపగ్రస్తము. वो शापित है। సిలువ మీద ఎవరిని ఎక్కిస్తారండి? क्रूस के ऊपर किसको चढ़ाते हैं? పాపం చేసిన వాళ్ళని, जो कोई पाप करेगा, భయంకరమైనటువంటి దొంగలని, तो भयानक डाकुओं को, డాకుల్ని, चोर को, लुटेरों को, అలాంటి వాళ్ళని శిక్షించడానికి ऐसा लोगों को दंड देते हैं। ఆ సిలువను ఉపయోగిస్తారు. उस क्रूस इसलिए इस्तेमाल किया जाता है। ఇప్పుడు ఆ సిలువ మీద ఎక్కినప్పుడు ఆ సిలువను చాలా మంది దూషిస్తారు. तो क्रूस पर चढ़ने पर उस क्रूस को बहुत सारे लोग निंदा करते हैं। ఎన్నోసార్లు చెప్పాను, कई बार ఈ बताया था, పాడు సిలువ तो बेकार की क्रूस, అనవసరంగా నా భర్తను పట్టణ పెట్టుకుంది. तो मेरे पति को मुझसे छीन लिया है। ఎంతమంది ఆ సిలువను దూషించుంటారు? तो कितने लोग उस क्रूस की निंदा की होगी। అనవసరంగా నా భర్తని నా పిల్లల్ని మరి ఆ రామా గవర్నమెంట్ వాళ్ళు
ఆ పర్షియన్ చక్రవర్తి కాలంలో అనేక మందిని ఆ శిలువల మీద చంపేశారు. तो पर्शियन चक्रवर्ती के समय में वो रोमी लोग साम्राज्य के लोग उस क्रूज पर बहुत सारे लोगों को मार डाला था। సత్యం జాగ్రత్తగానండి. आप सच्चाई को ध्यान से सुनिए। క్రైస్తవులు ఏదో విధంగా ఏదో ఒక దానిలో తప్పు చేస్తూనే ఉన్నారు. मसीह लोगों को हम देखते हैं किसी न किसी विषय में गलती करते जा रहे हैं, ఏదో ఒక విషయం తప్పులో ఉన్నారు. किसी न किसी विषय में అవి కూడా సరి చేసుకోవాలి. उनको भी वो ऐसी चीजों को भी सुधारना అందుకే है। నేను ఎప్పుడు చెప్తాను, इसलिए मैं हमेशा कहता ఆ हूँ పాపమైన సిలువు శాపమైన సిలువును మెడలో వేసుకోవద్దు అని. वो पाप से भरा हुआ और शाप से भरा हुआ उस क्रूज को गले में नहीं लटकाना, సిలువును మెడలో వేసుకోవద్దు. क्रूज को गले में नहीं ఆ लटकाना సిలువులను చర్చిల్లో పెట్టొద్దు. और क्रूज को चर्च में भी नहीं रखना। ఆ స్టేజ్ వెనక మళ్ళీ సిలువులు పెడతారు. तो स्टेज में रखते हैं क्रूज को, సిలువ ఎందుకు పెట్టాలి? क्रूज को क्यों रखना है? ఒకవేళ నీ ఇంట్లో పెట్టుకుంటే अगर शायद आप अपना घर में रखता, గుర్తు కోసం పెట్టుకో, शायद पहचान के लिए, పూజించడానికి కాదు, पूजा करने के लिए नहीं, గుర్తు కోసమే. पहचान के लिए కానీ है। చర్చిల్లో సిలువ పెట్టకూడదు. तो चर्च में भी क्रूज नहीं रख रही चाहिए। ఎందుకంటే అనేక మంది వస్తారు చర్చికి. तो चर्च में तो कई सारे लोग आते हैं, చర్చి వచ్చి ఏమవుతారు? क्या करते ఆ हैं? సిలువను పూజిస్తారు. उस क्रूज की पूजा करते వాళ్ళ हैं, ధ్యానం అంతా సిలువ మీదే ఉంటది. उनका सारा ध्यान क्रूज की ओर होगा। కొన్ని చర్చిలు ఉన్నాయి, कुछ चर्चियां हैं, ఆ చర్చిలో సిలువలు ఉన్నాయి, उस मंदिर में क्रूज है, వెళ్ళి ఆ సిలువ దగ్గర మోకరిస్తారు. तो जाके उस क्रूज के पास ही घुटने टेक करो। కాళ్ళలో వాక్యం ఎక్కడుందండి? ऐसा लोगों के अंदर वचन कहाँ है बताइए? వాక్యం వినటానికి రావాలి మనం. वचन सुनने के लिए मंदिर में आना మనం चाहिए। ఒకటిగా కూడుకోవటం ఎందుకు? हमें इकट्ठा क्यों इकट्ठा होते हैं? ఏం చెప్తుంది వాక్యము? क्या कहती है ఆ वचन? దినము దగ్గరయ్యే కొంది ఒకరు కూడుకోవాలట. उस दिन को निकट आते हुए देखकर और भी ज्यादा इकट्ठा हो కూడుకుని जाओ। ఏం చేయాలంట? क्या करना है इकट्ठा हो? దేవుని గురించి వినాలి మనం. परमेश्वर के बारे में सुनना है। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा చెవులు గలవాడు వినుగాక. जिसका कान हो वो सुने, చెవులు గలవాడు వినుగాక. जिसका कान हो वो सुने చెవులు बोलता है। గలవాడు సిలువను ఆరాధించును గాక అని చెప్పలా, जिसका कान हो वो क्रूस का आराधना करे करके नहीं बोला गया, వినుగాక అన్నాడు గాని सुने करके बोला సిలువ है। దగ్గరికి పోయి మోకరించమని చెప్పలా. क्रूस के पास जाके घुटनों टेको करके नहीं ఎంతో बोला। మంది క్రైస్తవులు, वो कई सारे मसीह लोग, నేను కూడా ఒకప్పుడు मैं भी एक समय ఇట్లా అనేవాడిని, इस तरह बोलता था, నేను అనేవాడిని. मैं भी करता అప్పుడు था। నాకు తెలియదు, मैं उस समय नहीं जानता था, అప్పుడు వాక్యం నాకు తెలియదు. वचन नहीं पता था मुझे, అది పితరుల యొక్క ఆచారం. वो पूर्वजों का परंपरा था। वो మన పితరులు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, हमारे पूर्वज जो हमसे पहले मसीह यीशु को माना था, అంతగా ప్రభువులో ఎదగని వాళ్ళు वो इतने प्रभु में नहीं बढ़े थे। చేసినటువంటి కార్యాలు మనం కూడా చేస్తున్నాం तो ఇప్పుడు. इस वजह से वो लोग ऐसा कार्य करे तो हम भी उनका अनुकरण ఈ करते हैं। ఆఖరి దినాల్లో పరిశుద్ధాత్మ ఎక్కువ కుమ్మరించబడుతుంది. इन अंतिम दिनों में पवित्र आत्मा अधिक तौर पे उंडेला जाता है। ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా సిలువ పెట్టుకుంటే शायद आपका घर में क्रूस में रखोगे, పూజించడానికి పెట్టుకోబాకు. पूजा करने के लिए नहीं रखना। ఎవరైనా నీ ఇంటికి వస్తే कोई आपका घर आएगा तो ఆ సిలువ ఏమిటని అడిగితే ये क्या है करके पूछेगा, ఈ సిలువలోనే యేసే చచ్చిపోడని చెప్పు. इस क्रूस में मसीह यीशु मर गए करके మన बोल देना। పాపాల కొరకు శాపాల కొరకు ఈ సిలువలో యేసే చచ్చిపోయాడు. हमारे पाप और शापों के खातिर ही मसीह यीशु क्रूस में मर गए అంతేగాని करके। ఉదయాన్నే ఒక గంట ఒకటి తీసుకొని ఆ సిలువ దగ్గర కూర్చుని ఆ మరియం ఫోటోలు పెట్టుకొని ఆ యేసయ్య ఫోటోలు పెట్టుకొని గంట కొట్టి ఆ దూపాలు వేయమని చెప్పట్లేదు. तो बाइबल ये नहीं बताता है कि सुबह सुबह उठ के और क्रूस हो या मरियम का फोटो हो, यीशु मसीह का तस्वीर हो और उनको पूजा करो, धूप लगाओ करके नहीं बोलता ना घंटी बजाने के लिए। అర్థమవుతుందా? समझ में आ रहे? అందుకనే చూడండి పిల్లారా, इसलिए देखिए అందుకనే ఎబ్రిల్ పత్రిక इब्रानी लिखी हुई पत्री 4వ అధ్యాయము 4 अध्याय 15వ వచనం ఏం చెప్తుంది సెలవిస్తున్నాం చూడండి. 15वां वचन क्या कहती ఆ है देखिए। ఎబ్రిల్కి పౌలు గారు ఏమని రాస్తున్నాడు और చూడండి. इब्रानियों को पौलुस क्या कहता है देखिएगा। మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మనల్ని శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. क्योंकि हमारा ऐसा महायाजक नहीं जो हमारी निर्बलताओं में हमारे साथ दुखी ना हो सके, वरन वे सब बातों में हमारे समान परखा तो गया तो भी निष्पाप निकला। అర్థమవుతుందా? समझ में आ रहे? ఏమంటున్నాడు? क्या कहता है? మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు. हमारे निर्बलताओं के हमारे साथ दुख ना हो सके। ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది కూడా अब यीशु मसीह पर भरोसा करने वाले बहुत सारे लोग, ఈయన బలహీనతలు వచ్చినప్పుడు कोई भी कमजोरी आ जाती కొంతమంది है, దేవుని నిందిస్తారు. कुछ लोग परमेश्वर की निंदा करते हैं। చాలా మంది అంటారు, कई सारे लोग बोलते हैं మీకేమయ్యే మీరు చెప్తారు, आपको क्या है, आप तो बताओगे, దేవుడికి ఏం తెలుసు. परमेश्वर क्या जानता है। ఒక ఆయన మా ఊర్లో ఉన్నాడు, एक गांव, हमारे गांव में एक था, ఆయన యేసు ప్రభు నమ్మడు, वो मसीह यीशु पर भरोसा नहीं కానీ करता। వాళ్ళ అమ్మగారు నమ్ముద్ది. उनकी मम्मी विश्वास करती మేము थी। చిన్నపిల్లప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళమి. हम जब बच्चे थे उस घर में प्रार्थना किया करते थे। అయితే అతను ఏమంటాడంటే वो क्या कहता था, యేసు ప్రభు బతికింది 3.5 సంవత్సరాలు, यीशु मसीह तो
33 33.5 वर्ष दिया था। ఆయనకి ఏం తెలుసండి శ్రమలు? उनको क्या पता परेशानी क्लेश क्या होता है। ఎన్నాళ్ళు బతికాడు ఆయన? वो कितना दिन जीवित रहा? 3.5 సంవత్సరాలు బతికాడు. 33.5 वर्ष। ఆయనకి ఏం తెలుసు శ్రమలు? वो क्या जानता है क्लेश के बारे में? మన జీవితంలో వచ్చిన శ్రమలు ఆయనకి ఏం తెలుసు? हमारे जिंदगी में आने वाले क्लेश उनको क्या पता? అప్పుడు నేనన్నాను, फिर मैंने कहा ఆయన 3.5 సంవత్సరాలు బతికాడు, वो तो 33.5 वर्ष जिया है। నువ్వు ఎన్నాళ్ళు పోతావు నీకు తెలుసా? आप कितना साल जियोगे आप जानते हो क्या? నువ్వు చెబుతావా 60 సంవత్సరాలు నేను బతుకుతానని? आप बता सकते हो मैं 60 साल तक जीवित रहूंगा నేను 70 సంవత్సరాలు బతుకుతాను. या तो 70 साल तक रहूंगा? ఎప్పుడు చనిపోతావు నీకు తెలుసా? आपको पता है आप कब मरोगे? అంటే బైబిల్ తెలియకే మాట్లాడుతున్నారు. बाइबल को ना जानने की वजह से ऐसा మనం बात कर रहे हैं। నీటి బుడగలు లాంటి వాళ్ళమంట, हम तो पानी की बुलबुले जैसे हैं, గడ్డి లాంటి వాళ్ళం, घास की तरह है, పువ్వులు లాంటి వాళ్ళం. घास की फूल की तरह ఆ है। నీటి బుడగ ఎప్పుడు ఎప్పుడు బగిలిపోతుందో తెలియదు. पानी की वो बुलबुला कब फूट जाएगा पता नहीं। పురుగు లాంటి వారం, कीड़े सरीखे में ఎప్పుడు మనుషుల యొక్క పాదాలు పడి పురుగులు చచ్చిపోదో తెలియదు. तो इंसान के पैरों के नीचे कब कीड़ा रोंदा जाएगा नहीं पता। ఆయన 3.5 సంవత్సరాలు ఉండి మన కొరకు నేర్పడానికి ఆయన మన కోసం వచ్చాడు. ఆయన तो 33.5 वर्ष इसलिए रहा हमें सिखाने के लिए। ఆయన అంటాడు, वो इंसान कहता है మన బాధలు మన శోధనలు ఆయనకేం తెలుసు? हमारी परेशानियां हमारी यातनाएं उन्हें क्या पता? ఆయన 3.5 సంవత్సరాలు బతికింది. वो तो केवल 33.5 वर्ष ही तो ఇప్పుడు जिया। ఈయన అనుకుంటాడు, अब ये सोचता నేను है ఇన్ని సంవత్సరాలు బతుకుతాను కదా, मैं तो ज्यादा लंबी साल जीऊंगा। ఇప్పుడు ఆయన లేని కూడా లేడు, अभी तो फिलहाल तो वो है ही भी नहीं जो बोला था, లేని కూడా లేడు. वो है ही भी नहीं। మరి అన్నాళ్ళు బతికాడు ఆయన. वो कितना साल जिया है? అందుకని इसलिए తెలియని వాళ్ళు మాట్లాడినట్టుగా క్రైస్తవులు మాట్లాడకూడదు. जैसा अनजान लोग बातें करते हैं ना वैसे मसीह लोग बातें नहीं करनी चाहिए। ఆయన కూడా మనలాగే బాధలు పడి వెళ్ళాడు. वो भी हमारे जैसा दुख उठा के गए ఇక్కడ हैं। ఏం చెబుతున్నాడు? ఎబ్రిల్ రాసిన పత్రికలో इब्रानियों की लिखी हुई पत्रिका में क्या बोलता है? మనతోటి సహానుభవంగా ఉన్నాడు, तो हमारे बराबर का वो दुख उठा మన के వలన गए ఆయన हैं। శోధింపబడ్డాడు, हमारे जैसा वो भी परखा गया है, కానీ పాపము లేనివాడుగా ఉన్నాడు. फिर तो भी वो बिना पाप का रहा। అందుకే ఏబు గురించి చెప్పేటప్పుడు इसलिए आयब के बारे में बताते वक्त మోటాదేలు ఏమంటాడంటే, पहले अध्याय में क्या कहता है? ఆయనకి అన్ని శోధనలు జరిగిన, కొడుకులు పోయినా, కుమార్తెలు పోయినా, మరి పశువులు పోయినా, ఆస్తి పోయినా, పొలాలు పోయినా, స్థలాలు పోయినా, చివరికి ఆయన శరీరం కూడా కుళ్ళి కృచించిన ఒక్క నోటి మాటతో ఒక్క పాపం కూడా చేయలేదు ఆయన. हम देखते हैं पहले अध्याय में आयु के बच्चे खत्म हो गया, चाहे लड़का हो लड़कियां हो, संपत्ति खत्म हो गया, घोड़े खच्चर सब चीज खत्म हो गया, अंत में अपने देह में फोड़े हो गया, तब भी उसने एक बात से भी परमेश्वर का विरुद्ध पाप नहीं किया। ఒక్క విషయంలో గాని एक विषय में भी కుమారులు పోయారు, पुत्र चले गए थे, కుమార్తెలు పోయారు, पुत्रियां मर गए थे, ఆ ఆస్తి అంతా కాలిపోయింది, सारा संपत्ति जल गई थी, ఆస్తులన్నీ పోయినాయి, सारा संपत्ति खत्म हो गया, పశువులన్నీ పోయినాయి. सारे पशु खत्म हो गए, అయినా గాని फिर भी తన నోటి నుండి अपने मुंह से ఒక్క అపశబ్దం కూడా దేవుని యొక్క దూషించినట్లేదంట. परमेश्वर का निंदा करने वाला एक भी बात उन्होंने नहीं कहा। ఈ శ్రమల దినాల్లో మనం నేర్చుకుంటున్నాం, इन क्लेश के दिनों में हम सीखते हैं, మనకి ఎన్ని బాధలు వచ్చినా, चाहे हमारे कितना भी क्लेश आ ఎన్ని जाए, నిందలు వచ్చినా, कितना भी निंदा आ ఎన్ని जाए, అవమానాలు వచ్చినా, कितना भी अपमान हो, క్రీస్తు గురించి मसीह की खातिर మనం దేవుని దూషించకూడదు. फिर भी हम परमेश्वर का निंदा नहीं करनी चाहिए। ఒక్క మాట కూడా एक बात भी, నువ్వు ఆశీర్వదించబడాలంటే, अगर आपको आशीष पाना है, నీకు ముందుకు ఆశీర్వాదాలు రావాలంటే, आगे को आपको आशीर्वाद मिलना है, ఏ భుజంలో ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినాయి, देखिए आयब को कितनी आशीर्वाद మళ్ళీ मिला। కుమారులు, फिर से पुत्र మళ్ళా हुआ, కుమార్తెలు, फिर से पुत्रियां మళ్ళా हुआ, పశువులు, और पशु ఓ संपत्ति भी పొలాలు, हुआ, స్థలాలు. सारा जमीन जायदाद भी ఆ हुआ। దేశంలో వాళ్ళ కుమార్తెల కంటే అందగత్తెలు ఎవరు లేరంట. तो उस प्रदेश भर में उनकी पुत्रियों से बढ़कर खूबसूरत और कोई नहीं था। ఆయన శరీరం చూడండి ఎంత చక్కగా, ఎంత ఆరోగ్యంగా ఉందో. उनका देह को भी देखे कितना कोमल देह बन गया। అంటే పరిస్థితులను చూసి నువ్వు లొంగిపోవద్దు. यानी कि हालतों को देखकर आप झुकना नहीं। ఏమో ఇప్పుడున్న పరిస్థితి కంటే రేపు నీ పరిస్థితి బాగా మెరుగైపోద్దాం. क्या पता आपकी हालत से आगे को स्थिति बहुत अच्छा होगा। అంటే ఇప్పుడు పరిస్థితులు బాగా దేవుని దూషించి, अभी हालत ठीक नहीं करके परमेश्वर का निंदा करके, దేవుని దూషించడమే కాదండి, परमेश्वर को निंदा వాళ్ళ करके రక్షణను కూడా దూషిస్తారు, अपने उद्धार को भी कोसते हैं, వాళ్ళ రక్షణ కూడా దూషిస్తారు. अपने उद्धार को भी कोसते हैं। అలా ఉండకూడదండి, ऐसा नहीं रहना चाहिए, అలా ఉండకూడదు. नहीं रहना నువ్వు चाहिए। పొందుకున్న రక్షణ ఎంత గొప్పదో తెలుసా? आपने जो उद्धार पाए हैं वो कितना महान था। అనేకులకు లేని ఆశీర్వాదం నీకుంది, बहुतों को नहीं ऐसी आशीष आपको मिला है, మనకుంది. हमें मिला है, మనకు క్రీస్తు దొరికాడు, हम सबको मसीह मिला है, మనకు క్రీస్తు దొరికాడు. मसीह मिला है। ఇక మనకి ఇంకా ఏం కూడా మనకి ఈ లోకంలో వద్దంటాడు. और इस संसार से और भी चीजों का, నాకేం వద్దు, నాకు और యేసు कोई క్రీస్తుని चीजों చాలు. का आवश्यकता नहीं లోకంలో है నీవు करके ఉండగా, बोलता है। इस अगर आप मेरे साथ हो तो, నాకు ఈ లోకంలో ఇంకా ఏ వద్దు, నువ్వు और ఉండగా. इस संसार का सब कुछ भी मुझे नहीं चाहिए। పరలోకమందు నీవు ఉన్నావు. स्वर्ग में आप मेरे लिए है। అందుకే అంటాడు, इसलिए कहता है మన పౌరత్వం అంట
हमारे मिरास जो है మన పౌరత్వం అంటే పరలోకం. చూడండి स्वर्ग ఫిలిప్పీ में రాసిన है। పత్రిక फिलिपियों की लिखी हुई पत्री 3:20 కనుక చదివితే 3:20 में लिखा है, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. तो कहता है कि हमारा सर्वोद्धार करता है यीशु मसीह का एक पाठ चलता है 20:20లో ఉంది ఇక్కడ తెలుగులో. 20 లేదు ఇక్కడ 19 చూడు 19. आपकी शक्ति प्रभु वास्तव మన పౌరస్థితి हमारे మీరస్ मेरस तो मैं बोल रही थी मेरे మన పౌరస్థితి పరలోకమందు. మన నాగరికత మనకు పరలోకంలో కూడా నాగరికత ఉందంట. हमारे लिए नागरिकता स्वर्ग में भी है। ఎలా దొరికిందండి మనకు అది? कैसा मिला है हमें? క్రీస్తు मसीह के द्वारा। ఆ మ్రాను మీద శాపగ్రస్తమైన మ్రాను మీద చనిపోవటం వలన तो उस शापित क्रूस के ऊपर मरने की वजह से మన పౌరస్థితి పరలోకంలో దాచబడి ఉందంట. तो हमारी जो मीरा से स्वर्ग में छुपाए गए అక్కడ నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. तो कहता है वहां से हमारे प्रभु यीशु मसीह का उद्धार के लिए बाट जोते దాని हैं। అర్థం ఏంటి? इसका मतलब क्या है? మన ఆశీర్వాదం అక్కడ ఉంది, हमारा आशीर्वाद वहां पे మన है, పౌరస్థితి అక్కడ ఉంది. हमारा पौरस्थिति वहीं पे है, దాని మీద మనం మనసు పెట్టుకుంటాం. उसी के ऊपर हम मन लगाते हैं। మన సమస్యల మీద కాదు. हमारी समस्याओं के ऊपर ఇప్పుడు नहीं। సమస్యలు ఉంటాయి, अगर समस्या होंगे ఇప్పుడు अभी బాధలు ఉంటాయి, अभी तकलीफ भी होंगे, దేవుడు ఆశీర్వదిస్తాడు. फिर भी परमेश्वर आशीष అంటే देगा। సమస్యలు ఎప్పుడైనా దేవుడు దూషించడమను, यानी कि समस्या हो तो परमेश्वर का निंदा करे, పరిస్థితులు బాగానప్పుడేమో మన రక్షణను దూషించుకోవటం. तो हालत ठीक नहीं तो उद्धार का भी कोसते రేపు रहेंगे। దేవుడు ఆశీర్వదించి మన పరిస్థితులు బాగుంటేనే అబ్బా దేవుడు ఎంత గొప్పోడు అనుకో. अगर कल का दिन परमेश्वर हमें आशीष करेगा तो हम बोलेंगे हमारे परमेश्वर कितना महान है। ఇప్పుడు ఆయన అంటాడు, ऐसे में वो कहेगा నువ్వు ఆ యోబు లాంటి జీవితం కాదు నీది. तुम्हारी जिंदगी आयुब की जैसा नहीं है बोलेगा। కేవలం నువ్వు ఇప్పుడు నీ కంటి ముందున్న పరిస్థితులను చూసే నువ్వు ఆనందిస్తున్నావు तो కానీ केवल तुम्हारी आंखों के सामने की हालतों को देखकर ही मगन నీ होते हो। పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు దేవుళ్ళు ఆలోచించు. चाहे आपकी हालत कैसे क्यों ना हो फिर भी प्रभु में मगन रहो। నిన్న కూడా చెప్పుకున్నాం, कल के दिन भी सुने थे యేసుని ఎంత నిందించారండి. मसीह यीशु को कितना निंदा ఇది किया था। దెయ్యములకు అధిపతి అన్నారు. ये तो बैलजेबुल का अधिपति है ఇటు करके బయలుజేవుల ద్వారా దెయ్యాలు बोला। ये నెల్లగొడతానన్నారు. बैलजेबुल के द्वारा दुष्ट आत्माओं को भगाता ही बोला था। అనేకుల మందిని చెడ్డ త్రోవలు పట్టిస్తున్నారు అన్నారు. तो बहुतों को गलत रास्ते में ले जा रहे कहा था, తప్పు మాట్లాడుతున్నారు అన్నారు. गलत बोल रहे करके कहे थे। మరి ఇది యేసు ప్రభు ఏమన్నా కానీ ఒక్క నోటి నుంచి ఒక్క మాట అని వచ్చిందా? फिर भी पलट कर यीशु मसीह ने कुछ भी बोला है क्या? చూసారా ప్రియులారా? देखिए प्रियो, కాబట్టి इसलिए మనం ఈ యొక్క రక్షణ దినాలలో మనం ఈ యొక్క శ్రమల దినాల్లో రక్షణ మార్గంలో మనం ఉన్నాము. इस क्लेश के दिनों में हम उद्धार के मार्ग में हैं। ఎందుకంటే దేవుడే మన కోసం యేసుప్రభుని ఈ లోకానికి పంపించాడు. परमेश्वर ने ही हमारे लिए मसीह यीशु को इस संसार में भेजा है, ఇన్ని శ్రమలు అనుభవించడానికి. इतना परेशानी क्लेश उठाने के लिए। యెషయా ప్రవక్త यशायाह नबी తన గ్రంథములో 53:11 53 की 11 में कहता है, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందెను. कहता है वो देखिए वे अपने प्राणों का दुख उठाकर उसे అతడు देखेगा, वे అతడు तृप्त होगा। అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందెను అంటే అతడు అంటే దేవుడు परमेश्वर जो है తనకు కలిగిన అంటే యేసు ప్రభు తన కుమారుడు కలిగిన వేదన చూసి यीशु తృప్తి मसीह నొందాడంట. का यीशु मसीह का दुख को देखकर वो तृप्त हुआ అంటే करके నా लिखा है। కుమారుడు చూడండి నా ఆజ్ఞకు లోబడ్డాడు. कहने का मतलब देखिए मेरे पुत्र मेरे आज्ञा का अधीन हुआ। ఇంకంటాడు, और भी कहता है, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. अपने ज्ञान के द्वारा मेरा धर्मी दास बहुतों को धर्मी ठहराएगा। నీతిమంతుడైన నా సేవకుడు तो कहता है मेरा धर्मी दास। యేసు ప్రభు అంటే దేవుని సేవకుడు అంటాడు. मसीह यीशु को कहा गया कि वो परमेश्वर का दास है, దేవుని సేవకుడు. परमेश्वर का दास है। ఎట్లున్నాయని దేవుని సేవకులు? कैसा रहना चाहिए परमेश्वर के दास? ఈనాడు దేవుని సేవకులకి మరి యేసు ప్రభు దేవుని సేవకుడిగా ఉన్న వారికి ఒక ఆ యొక్క సమానత కనుక మనం చూస్తే, अगर इन दोनों के जो परमेश्वर के दास लोग हैं और यीशु मसीह स्वयं परमेश्वर के दास से बोलते हैं, इनके बीच में अगर अंतर देखेगा तो చాలా అంతరం కనపడుతుంది. बहुत फर्क दिखाई देता है। ఇప్పుడు యేసు ప్రభు అడ్డం పెట్టుకొని పైకి భక్తి గలవారు ఉండి దేవుని శక్తి లేకుండా జీవిస్తున్నారు. तो नाम के लिए यीशु मसीह को लेते हैं, यीशु का नाम लेते हैं, मगर ऊपर तो भक्ति है परमेश्वर का शक्ति से तो अनजान है। శరీర కార్యాల్లోనే ఆనందిస్తున్నారు. शारीरिक कामों में ही आनंदित रहते हैं। శరీరాన్ని, డబ్బుని, ఈ యొక్క యాష్ ఆరాముని
ఆరాం తీసుకుందాం అని చెప్పి దాని వైపు పరిగెత్తున్నారు. तो पैसे की ओर जाते हैं, शरीर को आराम करने के लिए, ऐश आराम की जिंदगी के लिए दौड़ते हैं। కానీ ఏ పెద్ద ఆశీర్వాదాలు అనుకుంటున్నారు. इन्हीं चीजों को बहुत आशीष करके सोचते हैं, ఏంటి ఇక్కడ ఈ నశించిపోయి వాటిని చూసి यानी कि संसार में जो नाश होने वाले इन आशीषों को देखकर మనతో పాటు ఒక్క పైసా నొచ్చుద్దండి. क्या हमारे साथ 1 रुपए भी आएगा? చాలా మంది చాలా పిసనారితనంగా ఉంటారు. कई सारे लोग बहुत कंजूस रहते हैं, డబ్బు 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 వైపు తిరుగుతారు. तो पैसा पैसा बोलकर पैसे की ओर दौड़ते हैं, ఇక వాళ్ళకి అది తప్పితే ఇంకేం కనపడదు. उनको पैसे के अलावा कुछ भी नहीं दिखाई देता। అయితే చివరికి ఆయన చచ్చిపోయినప్పుడు ఏమైతే వెళ్తాడండి. तो मरने के बाद क्या लेके जाएगा? ఒక్క పైసా ఎత్తుకెళ్ళడా. 1 पैसा भी लेके जाएगा? ముందోళ్ళు అట్లా వెళ్ళినప్పుడు अगर आगे वालों ने कुछ लेके नहीं गया వెనకోడికి तो బుద్ధి ఉండాలిగా. पीछे जो जाने वाला उसको थोड़ा अकल होना चाहिए ना। ముందోడు వెళ్ళినప్పుడు వెనకోడికి బుద్ధి ఉండాలిగా. आगे वाला कुछ लेके नहीं गए तो पीछे वालों को अकल होनी మరి चाहिए ना। వెనకోడికి బుద్ధి ఉంటుందా. अकल होता है कि पीछे ఇదే वाले को? పాపం. यही तो पाप है। అదే పాపం మనలో అంటే రాజ్యం వెళ్తుందంట. इसलिए कहता है पाप हमारे ऊपर राज्य कर रहे हैं। అందుకే इसलिए చూడండి యెషయా 53:4లో यशायाह के 53:4 में कहता है, ఇక్కడ చూడండి देखिए ఆయన అంట మన వ్యసనములను వహించాడంట, మన రోగాలను భరించాడంట. नीचे उसने हमारे रोगों को सह लिया और हमारे ही दुखों को उठा लिया। ఆయన మన కోసం జీవిస్తే మనమేమో లోకం కోసం జీవిస్తున్నాం. वो हमारे लिए जिए तो हम संसार के लिए जी रहे, సేవకుడు అని చెప్పుకుని दास करके बोलते हैं अपना आप को। మనమేమో లోకం కొరకు జీవిస్తున్నాం. ऐसे लोग संसार के लिए ఈ जीते లోకం हैं, అంతా నాకు కావాలి. ये सारा संसार मेरे लिए चाहिए बोलते हैं। ఒక పాస్టర్ గారంట, एक पास्टर जी, నేను రిటైర్మెంట్ అయిపోతున్నాను, मैं रिटायरमेंट हो रहा हूँ, ఆయన కూడా 50 సంవత్సరాలు రిటైర్మెంట్ అంట. उनको भी 50 साल में रिटायरमेंट होती అంటే है, సేవ నుంచి రిటైర్మెంట్ ఆయన వాక్యం చెప్పకూడదు. ఇక यानी कि आगे को वो वचन नहीं बताना चाहिए, सेवा से रिटायरमेंट भी ఇది होती है। మనుషుల యొక్క రీతి రివాజ్ అండి ఇది. ये तो इंसान की रीति के अनुसार है। ఆయన అంట ఇక 2 ఏళ్లే ఉండే నాకు, बस 2 ही साल है रह गया, ఒక ఊర్లో బాగా డబ్బు వచ్చుద్ది, एक गांव में अच्छी तरह पैसा आएगा బాగా ఒడ్లు వస్తాయి, और वहाँ पे धान भी ज्यादा ఈ 2 मिलेगा। ఏళ్ళు బాగా సంపాదించుకుందాం. ये 2 साल में मैं ज्यादा कमाऊंगा, లంచం కట్టెల్లా అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. तो रिश्वत देकर वहाँ उस गांव के लिए पोस्टिंग करवाया। ఆయన నాకు తెలుసు, मैं उस आदमी को जानता हूँ, నాకు తెలుసు. मैं जानता हूँ। ఇంకా 2 ఏళ్ళు ఉందంట ఆ ఊర్లో. बस वो 2 साल है उनका समय, ఆ ఊరు అసలు డబ్బులు రావట్లేదంట. जहाँ था वहाँ पे पैसा नहीं ज्यादा आ रहा था, ఆయనకంటే రిటైర్మెంట్ వస్తుందంట. उनका रिटायरमेंट का समय नजदीक हो गया। అయితే तो फिर ఇంకొక మంచి ఊరు ఉందంట. एक और अच्छा गांव है, ఆ ఊర్లో బాగా ఒడ్లు వస్తాయంట, उस गांव में बहुत ज्यादा धान मिलेगा, బాగా డబ్బులు వస్తాయంట, बहुत ज्यादा पैसा मिलेगा, బాగా ఇస్తారంట. लोग बहुत ज्यादा भेंट देते हैं वहाँ డబ్బులు ఇచ్చల్లా లంచం ఇచ్చల్లా మార్చుకున్నాడు. इसलिए वो पासवान रिश्वत देकर वहां पर पोस्टिंग అంటే करवाया। ఈ క్రైస్తవ్యంలో పెద్దవాళ్ళం అని చెప్పుకుని సంస్థలకు మేము పెద్దవాళ్ళు చెప్పుకుని లంచం తీసుకుంటున్నారు. तो संस्था में जो हम अपने आप को बड़े करके बोलते हैं वो रिश्वत लेते हैं। వాళ్ళకు కూడా 2 పార్టీలండి, उनमें उनके बीच में भी पार्टियां होती हैं, 2 పార్టీలండి. 2 गुट होता है। అర్థమవుతుందా. అంటే లోకం అంతా సంఘంలో ఉందండి. यानी कि कहने का मतलब पूरा संसार जो है कलिशा में है। లోకం నుంచి మనం బయటకు వస్తే हम तो संसार से बाहर आ गए हैं, మళ్ళీ ఆ మూల పాఠాలు మళ్ళీ దానిలోకి వెళ్ళటం ఏంది మనం. फिर से वो आदि शिक्षा में हमें क्यों जाना है, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాలి మనం. फिर उसी स्थिति में क्यों पहुंचना है। ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదు. उस स्थिति में हमें नहीं जाना है, లంచాలు తీసుకోకూడదు, ना रिश्वत लेनी चाहिए, లంచం ఇవ్వకూడదు, ना देनी चाहिए, వడ్డీలకి ఇవ్వకూడదు, ना ब्याज में देना चाहिए, వడ్డీ డబ్బులు తీసుకోకూడదు, ना ब्याज लेनी चाहिए, వడ్డీలకి ఇవ్వకూడదండి. మనం नहीं देना चाहिए ब्याज में। మన డబ్బులు ఉంటే, अगर हमारे पास पैसा है, ఏమైనా అవసరతలో ఉంటే कोई जरूरतमंद लोग వాళ్ళకి हैं, ఇవ్వండి. उनको ऐसे ही दे दीजिए, వాళ్ళు కూడా वो भी తీసుకుని लेने के बाद వాళ్ళ అవసరత అయిపోయినాక ఇవ్వాలి. और वो भी समय के रहते हुए वापस दे देना चाहिए। మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, हम जानने वाले कुछ लोग हैं, మనం క్రైస్తవులు, हम तो मसीह लोग हैं, అప్పుడు వాళ్ళకి మొహం తిప్పుకోకూడదని ఉంది. तो वचन बताता है कोई आपसे मांगेगा तो मुंह नहीं फेरना। ఆ వాక్యం మనకు ఉంది. वो वचन हम जानते हैं। వాళ్ళు వచ్చి ఒక కష్టకాలంలో మనల్ని అడుగుతారు, तो उनकी तकलीफ है तो ऐसे समय वो आके हमसे मांगते हैं, మేము ఇచ్చాం, हमने दे दिया, ఇక నెలలు నెలపడి ఇత్తలాడు तो महीने महीने हो गए वो वापस नहीं दे रहे थे, ఇత్తలా. नहीं दे रहे थे। మనం అడిగామనుకో, अगर हम पूछेगा तो మే ఎక్కడికి వెళ్తాం మేము, हम भी कहीं भाग रहे क्या, हम ఎక్కడికి వెళ్తాం మేము, कहीं भाग रहे क्या, నేను పరిగెత్తున్నావా, हम कहीं भाग रहे थे, ఇత్తాంలే दे देंगे कोई बात नहीं, ఇత్తాంలే दे देंगे करके ఇత్తాంలే. दे देंगे बोलते हैं। అందుకనే इसलिए ఇక పొదుగులకు ఇస్తా ఉన్నాం అనుకో, మనం ऐसा लोगों को हम बार बार देते रहेंगे, ఈయనోళ్ళకి ఇస్తా ఉన్నాం అనుకో, जो वापस नहीं देता उन्हीं को बार बार देते వాళ్ళు रहेंगे। అడిగారు మనల్ని, उन्होंने मांगा था అది మాకు కొంచెం సమస్యలు వచ్చినాయి. तो हमारी कुछ समस्या बोल के మనం అడిగినప్పుడల్లా जब भी हम वापस मांगते మేము हैं అక్కడ तो పరిగెత్తుతున్నావా, हम कहीं भाग रहे क्या, మేము అక్కడ हम పరిగెత్తుతున్నావా, कहीं भाग रहे क्या बोलते ఈ हैं, రకంగా మాట్లాడుతూ इस ఉంటారు. तरह चिढ़ के बोलते हैं ऊपर से। అందుకని అంటాడు, इसलिए कहता है మీరు మనుషులను బట్టి జాగ్రత్తగా ఉండండి. ऐसे लोगों से सावधान रहो। అపోస్తులను పంపిస్తున్నప్పుడు प्रेरितों ఇద్దరిద్దరుగా को 2-2 करके
करके सेवा में भेजते वक्त మనుషుల్ని బట్టి జాగ్రత్తగా ఉండండి. मनुष्यों के प्रति सावधान से కాబట్టి रहो, వడ్డీలకు ఇవ్వద్దండి, इसलिए ब्याज में मत देना, వడ్డీలకు ఇవ్వద్దు. ना ब्याज लेना। నీకు డబ్బు ఉంటే अगर आपके पास पैसा है దేవుని కొరకు ఇవ్వు, परमेश्वर के लिए दे दो, అవసరం ఉన్న కొరకు ఇవ్వు, किसी की जरूरतमंद लोग हैं మళ్ళీ उनको दे ఇస్తారు दो, నీకు. फिर वो समय रहते वो देंगे అంతేగాని आपको। లంచాలు తీసుకోవద్దు. तो रिश्वत नहीं लेनी चाहिए। లంచం అంట అధికారులు కూడా మాణిక్యం లాగా ఉంటదంట. तो रिश्वत जो है अधिकारी लोगों को मोतियों की बराबर लगता ఎట్లా है। ఉంటదంట, कैसा दिखता है? అంత ఆనందంగా ఉంటదంట. तो उनको बहुत आनंदित लगता है। కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. तो ऐसे विषयों में सावधान से रहना है, ఎందుకంటే పాపముల విషయం మనం చనిపోయాము, क्योंकि हम पापों के विषय में मर चुके हैं, నీతి విషయమై జీవిస్తున్నాము. केवल धार्मिकता के विषय में जीवित మన है। పౌరత్వం పరలోకంలో ఉంది. हमारे मीरास तो स्वर्ग में है, పౌరత్వం పరలోకంలో ఉంది स्वर्ग కాబట్టి में है। అందుకనే इसलिए యోహాను రాసిన పత్రికలో यूहन्ना की पत्री में 1వ పత్రిక 3:5లో पहला पत्री तीसरी अध्याय का 5वें वचन में 3:5 ఏమంటాడంటే 3:5 में क्या कहता పాపములను है? తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు అంటాడు. तुम जानते हो कि वे इसलिए प्रकट हुआ पापों को हर ले जाए और उसके स्वभाव में पाप नहीं। ఆయన లోకం సంపాదించుకోవడం రాలేదండి, वो संसार को कमाने के लिए नहीं आया, లోకాన్ని తుచ్చంగా ఎంచుకున్నాడండి. दुनिया को तुच्छ जाना है। वो లోకాన్ని సంపాదించుకోవడం రాలా, दुनिया को कमाने के लिए नहीं లోకంలో आया। ఉండి లోకుల్ని పాపుల్ని పరిశుద్ధులు చేయడానికి వచ్చాడు. इस संसार में रहते हुए पापियों को पवित्र बनाने के लिए మనకి आया। ఎంత పని ఉందండి, हमारे पास कितना काम ఈ है। డబ్బు వైపు, ఈ లోకాశల వైపు, ఈ సుఖ విలాసాల వైపు కనుక మనం నడిస్తే, పాపులాడితే మరి పాపులను ఎప్పుడు మనం రక్షణలోకి నడిపిస్తామండి? अगर हम इस संसार की लालसाओं में पैसों की ओर इधर ही हम प्रयास करते रहेंगे तो पापियों को प्रभु के पास कब लेके आएंगे? మన పనులు మన పనులు మన పనులు అంటే దేవుని పనులు ఎప్పుడు చేస్తామండి? हमेशा हम अपने ही काम देखते रहेंगे तो परमेश्वर का काम कब करेंगे? అందుకని ఏమంటాడు, इसलिए क्या कहता है, మన సొంత పనులు ఏమైనా ఇంపార్టెంట్ అయి చూసుకుంటూ अगर हमारी कोई ऐसे काम है तो उसको भी ध्यान में रखते దేవుని हुए సమయాన్ని దేవునికి ఇవ్వాలి. और परमेश्वर का समय परमेश्वर को दो। అందుకని అంటాం దేవుని యొక్క పనిని దొంగిలించొద్దు, समय దేవుని సమయాన్ని దొంగిలించొద్దు. परमेश्वर का समय को नहीं चुराना है, దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదండి. परमेश्वर का समय को नहीं चुराना है। మన పనులు మన చచ్చిపోయిన దాకా మన పనులు ఉంటాయి, जब तक हम नहीं मरेंगे तब तक हमारा काम तो लगा ही పనులు रहेगा, ఉంటానే ఉంటాయి. काम तो लगा ही అందుకని रहेगा। దేవుని పని వెనక పెట్టకూడదు. इसलिए परमेश्वर का काम को पीछे नहीं रखना మన चाहिए, పనులు చేసుకోవాలి, हमारा खुद का काम तो करना ही దేవుని है సమయాన్ని దేవునికి ఇవ్వాలి, और परमेश्वर को भी समय देना है దేవుని సన్నిధికి రావాలి. और प्रभु का सम्मुख में आना है। ఆలసిగా ఉండకూడదు. आलसी बन के नहीं रहना है। ఏమి వెళ్దాంలే, क्या जाए, ఏముంది వెళ్ళకపోతే ఏమైంది, ना जाने से क्या जाएगा, వెళ్తేనేనా, तो जाने से ही है क्या, వెళ్తేనేనా. जाने से ही है क्या। ఈ ఒక్క మాట ఆజ్ఞని ప్రభు మీరే తట్టుకుంటుందండి. तो ये एक बात है, आज्ञा को उल्लंघन करने में लाता है। మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడండి. हमारे बच्चों को आशीष देगा प्रभु। మనం దేవునిలో ఉంటే, अगर हम प्रभु में रहेंगे, దేవుని పని కొరకు పరిగెత్తితే, परमेश्वर का काम के लिए దేవుని दौड़ेगा, సన్నిధిలో ఉంటే प्रभु का सम्मुख में रहेंगे, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. परमेश्वर हमारे बच्चों को आशीष देगा, ఆశీర్వదిస్తాడండి. आशीष देगा, ఎందుకంటే क्योंकि అది దేవుని యొక్క కృప. वो परमेश्वर की कृपा है। మన పట్ల దేవుడు చేస్తున్నటువంటి ఆ కృప కలిగిన కార్యాలయం तो परमेश्वर अपने अनुग्रह का कार्य हमारे पक्ष में మా करता है। జీవితంలో మేము అనుభవించాం అలాంటి. हमारे जिंदगी में हमने अनुभव पाया है। అందుకే దేవుని పని అంటే పరిగెత్తటమే, इसलिए परमेश्वर का काम को लेकर दौड़ना ही है। శరీరాన్ని కూడా చూసుకోకూడదు, शरीर को भी ध्यान नहीं रखना है, సమయాన్ని కూడా దేవునికి ఇవ్వాలి, समय को भी देना है प्रभु के लिए, పరిస్థితులను దేవునికి ఇవ్వాలి, हालतों को भी प्रभु के हाथ में रखना है, వాతావరణాన్ని చూడకూడదు, मौसम को नहीं देखनी चाहिए, దేవుని వైపే చూడాలి. केवल परमेश्वर की ओर देखना దేవుని है। వైపు చూసిన వాళ్ళు जो परमेश्वर की ओर देखेगा లోకం వైపు చూడరండి. वो संसार की ओर नहीं అందుకనే देखेगा। దేవుడు నా సేవకుడు అంటాడు. इसलिए परमेश्वर कहता है मेरा दास। ఇప్పుడు సేవ చేసే వాళ్ళు యేసు ప్రభువుని చూడాలి, तो सेवा करने वाला मसीह यीशु को देखना चाहिए, రక్షించబడ్డ వాళ్ళు యేసు వైపు చూడాలి. उद्धार पाए हुए लोग भी मसीह यीशु को देखना चाहिए। అప్పుడే మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి దేవుని అమరించిన వాళ్ళు ఉంటాం. तभी हम इस संसार को छोड़कर परमेश्वर का पीछे करने वाले बनेंगे। ఈ లెంటి డేస్ లో, इन लेंट दिनों में, ఈ శ్రమల దినాల్లో इस क्लेश के दिनों में నేర్చుకుందాం, जो सीखना चाहिए उन्हें सीखेंगे, ఆచారాలు వ్యవహారం నుంచి బయటకు వద్దాం, परंपराओं से बाहर आ जाएंगे, కుమారుని అందే విశ్వాసం ఉంచుదాం, केवल पुत्र पर ही विश्वास దేవుని रखेंगे, ఆజ్ఞలందే విశ్వాసం ఉంచుదాం. परमेश्वर के आग्रहों को पालन करेंगे। నిష్ప్రయోజనమైనవి పనికి మాలిన వాటిపై మనం చూడొద్దు, तो निष्प्रयोजन है, निकम्मे है, उन चीजों के ऊपर ध्यान नहीं लगाना। నశించే వాటి వైపు ధ్యానం పెట్టొద్దు. नाश होने वाले चीजों पर ध्यान नहीं ఆ लगाना। నశించేవి మనకు ఆశీర్వాదాలు కావు. नाश होने वाले विषय जो हमारे लिए आशीष नहीं हो सकता। పౌరస్థితి పరలోకంలో మన కొరకు దాచిపెట్టబడినవే ఆశీర్వాదాలు. तो हमारे लिए जो मीरास रखा गया स्वर्ग में वही हमारे लिए వాటి आशीष వైపే है। మనం చూడాలి. उसी की ओर हमारा ध्यान అదే होने పౌరుడు पाए। ఆ గురి వద్దకు నేను పరిగెత్తున్నా అంటాడు. यही पौलुस बोलता है, उसी निशान की ओर में दौड़ता हूँ। తిమోతిలో అంటాడు, నా కొరకు నీతి కిరీటము
ఉంచబడింది అంటాడు. तिमोथी इसमें कहता है कि मेरे लिए धार्मिकता का मुकुट रखा రేపు गया ఆ है। బహుమతులు పొందుకు మనకు నీతి కిరీటం ఇస్తాడంట. तो कल का दिन जब इनाम पाएंगे वही धार्मिकता का मुकुट మరి मिलेगा। కిరీటం కావాలంటే జయించాలండి. तो मुकुट चाहिए तो जीतना होगा, జయించిన వారికే, जीतने वालों को ही, జయించిన వారికే దొరుకుద్ది. जीतने वालों को ही मिलेगा। లొంగిపోయే వాళ్ళకి దొరకవండి. जो हट जाएगा, झुक जाएगा, రండి उनको చిన్న नहीं मिलेगा। ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना తలలు करें, వంచుదాం. सर झुकाकर। వందనాలు నాయన. धन्यवाद प्रभु ఈ जी, దాసుని ద్వారా ఈరోజు మాట్లాడిన आपके మాటలు दास के द्वारा आपने बात की है प्रभु, इन बातों को आशीष कीजिए। అయ్యా మేము తండ్రి నీలో అయా పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవిస్తున్నాం ప్రభు. మేము प्रभु हम पाप के विषय में मर चुके हैं, धार्मिकता के विषय में आप में हम जीवित हैं। మా కొరకు మీరు మ్రాను మీద వేలాడారు నాయన. हमारे लिए आप घाट पर लटकाए गए हैं। మా కొరకు మా పాపాలు మీ శరీరం మీద తీసుకెళ్లి మూసారు నాయన. हम सबके पापों को अपने अपने शरीर में उठा के लेके गए ఇదిగో प्रभु దేవుడు जी। అంటున్నాడు నా సేవకుడు అంటున్నాడు. तो प्रभु कहता है परमेश्वर मेरा दास है। యేసు ఎలాంటి సేవ చేశాడు, यीशु ने कैसा सेवा किया था, ఎలాంటి జీవితం జీవించాడు, कैसा जिंदगी जिया था, ఆయన వైపు మనం నడవాలి. तो उन्हीं की ओर हमें देख के ఇది चलना మాతో है। మాట్లాడారు. आपने हमसे बात किया ఈ है। దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు आपके दास के द्वारा बोए गए छोटा सा వింటున్న वचन ప్రతి బిడ్డ నాయన सुनने वाला हर एक 100కి 100 పాళ్ళు పాటించడం సహాయం చేయండి. 100 गुना पालन करने के लिए मदद దుష్టులు करना। ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. दुष्ट उठा के ना ले जाने पाए, యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के हमारे साथ बने रहे। आमीन। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया।